నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. తమ దేశ చరిత్రను వలసదారుల కళ్ళజోడు నుంచి కాక దేశీయులమైన తమ దృష్టికోణంతో చూసి రాసుకోవాలన్న తపన ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో పెరుగుతోంది. ముఖ్యంగా గతంలో సామ్రాజ్యవాదుల ఆక్రమణకు గురై పోరాడి స్వతంత్రాన్ని సాధించుకున్న దేశాలు ఆ భావదాస్యం నుంచి బయటపడాలని ఎంతగా ప్రయత్నిస్తున్నాయో అంతగా ప్రతిఘటనను ఎదుర్కోవడం విచిత్రం. ఈ క్రమంలోనే అమెరికాలోని షానీ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ లావణ్య వేమసాని ఇటీవలే కొన్ని అధ్యాయాలను రచించి మొత్తం పుస్తకాన్ని ఎడిట్ చేసి ప్రచురించిన హ్యాండ్బుక్ ఆఫ్ ఇండియన్ హిస్టరీలో భారతీయ చరిత్రకు సంబంధించిన నూతన సంచలనాత్మక పరిశోధనలతో కూడిన 21 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పుస్తకం విడుదలైనప్పటి నుంచి ముస్లిం దృక్కోణం నుంచి భారతీయ చరిత్రను తిరిగి చెప్పినందుకు ప్రొఫెసర్ లావణ్య వేమసానిపై ఉదారవాదులమని చెప్పుకునే అసహనవాద విద్యావేత్తలు, యాక్టివిస్టులు విరుచుకుపడ్డారు. ముఖ్యంగా లావణ్య ఈ పుస్తకం గురించి సోషల్ మీడియాలో ప్రకటించడం ఏమిటి? ఇస్లామిక్ స్టడీస్లో విశిష్ట అధ్యయనాలు చేసిన విదేశీ విద్యావేత్తలు, శ్వేత జాతీయులైన విదేశీయులు ఆమెపై దాడి చేశారు. ఇప్పటికే పుష్కలంగా వక్రీకరించిన ఉదంతాలు, ఏరి పెట్టుకున్న అధ్యాయాలు, అత్యాచారాలపై ముసుగు వేసి మరీ రచించి ఉన్నప్పటికీ వారికి ఇది నచ్చలేదు. ముష్కర ఇస్లామిక్ దాడులు, అవి చేసిన క్రూర చక్రవర్తుల దృక్కోణం నుంచి భారత చరిత్రను తిరిగి చెప్పనందుకు దేశీయులనే అంటే హిందువులనే ఆ పుస్తకంలో ప్రధాన విషయాంశంగా చేసినందుకు భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సమగ్రతపైనే వారు దాడి చేశారు. వలసవాద దక్షిణాసియాలో ఇస్లాంపై అధ్యయనం చేసి బోధన చేస్తున్న బ్రాసన్ ఇన్ఫ్రామ్ అనే మేధావి భారతదేశ వాస్తవ చరిత్రలో ఆక్రమణదారుల గురించి తక్కువగా ఉండటం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. అందులో ఇస్లాం లేదా ముస్లింలపై ఒక్క అధ్యాయం కూడా లేదని, మొత్తం 507 పేజీలున్న ఈ పుస్తకంలో ఇస్లాం అనే పదం కేవలం 5 సార్లు, ముస్లింలు అనే పదం 9 సార్లు వచ్చిందని ఆరోపించడమే కాదు, ఇది నిర్లక్ష్యమా లేక దక్షిణ ఆసియా అధ్యయనపు హిందుత్వీకరణ అంటూ ప్రశ్నించాడు. మరొక శ్వేత జాతీయ ప్రొఫెసర్ ఇస్లామిక్ స్టడీస్ బోధించే ఏసీ బ్రౌన్ అయితే యూనివర్సిటీలో తన క్లాసుల్లో ఆ పుస్తకాన్ని ఉపయోగించనని ప్రకటించేశాడు. ఇది 1100 నుంచి 1800 సంవత్సరాల వరకు లేదా జనాభా గురించి విస్మరిస్తే ఇది చాలా మంచి పుస్తకం, ముఖ్యంగా మీరు హిందూ జాతీయవాది అయితే ఇంకా అంటూ వ్యంగ్యోక్తులు పోయాడు. హ్యాండ్బుక్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకం ముస్లిం కథనాన్ని గణనీయంగా విస్మరించిందని ఇస్లామిక్ స్టడీస్పై ఆసక్తి కలిగిన మరొక పరిశోధకుడు ముఫీద్ యుక్సెల్ బాధపడ్డాడు. కాగా ఇదంతా దేశీయ చరిత్రలో పరిశోధన చేయాలనుకునే వారిని బెదిరించే కార్యాచరణ పద్ధతిలో భాగమేనని, అందుకే మ్లేచ్చుల ప్రభావం లేని ప్రొఫెసర్ లావణ్య వేమసానిని లక్ష్యంగా చేసుకున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్, ఒక షేర్ కూడా చేసేయండి. అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో. అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.